పేరు కూడా మనం ఒక గ్రామానికి పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ నుంచి గడ్డా నరసయ్య గారు తర్వాత గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఈ హుజూర్ నగర్ గడ్డలో అనేక మంది సాయుధ పోరాట యోధులు నడయాడినటువంటి నేల కామ్రేడ్ గడ్డా నరసయ్య గారు, బొమ్మగాడి ధర్మభిక్ష గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, ఎంతో మంది 50 లక్షల పట్టించుకోవాలి. రిపేర్ చేయలేదు. 2 సంవత్సరాల నుంచి లిఫ్ట్ అసలు నడవట్ల. కాఫర్ మైనింగ్ దొంగతనం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం క్రియాశీలకమైనటువంటి భూమికను పోషించి 1972లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 1952 నుంచి 78 వరకు హుజూర్ నగర్ నియోజకవర్గం ఉండే. 78 తర్వాత నియోజకవర్గం రద్దయి మిర్యాలగూడలో భాగం అయిపోయింది. తర్వాత 2009లో హుజూర్ నగర్ నియోజకవర్గం ఆవిర్భవించింది. తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటంలో హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ఆ సమస్యలపై పోరాటం చేయడం కోసం కవితక్క గారు తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా మన గిరిజన తండాల్లో అనేకమైనటువంటి మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. తర్వాత సంస్కృతి సాంప్రదాయాలను పరీక్షించడం కోసం, అనేకమైనటువంటి మన పండుగలను కాపాడడం కోసం కూడా చాలా కార్యక్రమాలు జరిగింది. మొట్టమొదటిగా మన దిల్లీనేత తండా గ్రామంలో గిరిజన ప్రజల ఆరోగ్యాలను కాపాడటం కోసం మనం వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన పోరాటాల పురిటిగడ్డ అయినటువంటి యాతవాకిల్లో కూడా కవిత గారు 2 సార్లు వచ్చి అక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం వచ్చింది. 2009లో బాగా వరదలు వచ్చి సాగర్ మొత్తం ఉప్పొంగినప్పుడు మన కృష్ణపట్టి ఏరియాలో మొత్తం నిరాశ్రయులైనప్పుడు అక్కగారు ఆ నిరాశ్రయుల్ని, ఆ బాధిత ప్రజలను ఆదుకోవడం కోసం చాలా కృషి చేసి వాళ్ళకు నిత్యావసర సరుకులు అన్నింటినీ కూడా అందించడం జరిగింది. దాని తర్వాత హుజూర్ నగర్ నియోజకవర్గం అంటే అక్కకు వినలేనటువంటి అభిమానం, మీ అందరి ఆత్మీయతతోటి, అందరి అభిమానంతో ఈ అభిమానాన్ని ఇలా చూపుతూ దాన్ని ప్రదర్శిస్తూ ఈ అక్కకు ఘన స్వాగతం పలికినందుకు మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు అక్కగారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. ఇదొద్దా డైరెక్ట్గా చెప్పనా? వెనకాల ఎవరికి అర్థం కాదు, గోల చేస్తారు. అప్పుడు మన బాక్స్ తెస్తురా, ఒక నిమిషం ఆగుదామై. లేదు, ప్రెస్ కవరేజ్కే మాట్లాడేది, వేరే సపరేట్గా ఏం లేదు. ఏం సార్? జై తెలంగాణ వస్తలేదు కదా, గొంతే గట్టిగా వినిపిస్తుంది. దానికన్నా వాయిసే పెద్దగా ఉంది. చెక్ చేసాను.
హుజూర్ నగర్ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా సూర్యాపేట జిల్లాకు మంత్రివర్యులైనటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం అయినందున హుజూర్ నగర్ నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పి అందరూ కూడా భావించినారు. కాకపోతే దానికి భిన్నంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండడం మరి మనం గమనిస్తున్నటువంటి విషయం. ప్రధానంగా హుజూర్ నగర్లో ఇవాళ మేము హాస్పిటల్ చూసి రావడం జరిగింది. మరి చాలా జిల్లాల్లో మంత్రివర్యుల యొక్క కాన్స్టిట్యున్సీలు అంటే హాస్పిటల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నాం, కానీ అన్ని జిల్లాల్లో ఉన్న మాదిరిగానే ఇక్కడ పేరుకు 100 పడకల హాస్పిటల్ కానీ 51 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట 18 మంది మాత్రమే ఉండడం మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ కూడా 3వ వంతు కూడా లేరు. అదేవిధంగా శానిటేషన్ స్టాఫ్ కూడా మరి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. మరి ఎంతమంది శానిటేషన్ వాళ్ళు ఉన్నా కూడా జీతాలు కూడా వాళ్ళకు కరెక్ట్గా రానటువంటి పరిస్థితిని కూడా మనం గమనించడం జరుగుతూ ఉంది. అంటే ఒక హాస్పిటల్ అనే కాదు, ఒక హాస్పిటలే కాదు, మరి హుజూర్ నగర్లో ప్రతి ఒక్క అంశంలో కూడా ముందడుగులో ఉండాల్సినటువంటి నియోజకవర్గంలో ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా మరి ఫెసిలిటీస్ లేకపోవడం కొంచెం దారుణంగా ఉన్నది. ప్రధానంగా ఇక్కడ ప్రజలందరూ భావించేది పరిశ్రమలు వాటి కాలుష్యానికి సంబంధించి దాని మీద ప్రత్యేక కార్యాచరణ ఈ ప్రభుత్వం చేపట్టాలి. మరి ఆ కార్యాచరణ ఏంటి అన్నటువంటిది ఎప్పుడు కూడా క్లారిటీ లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అది బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలలో మరి స్థానికులకైతే ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు కనపడడం లేదు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మార్పు రావాలని నేను ఇవాళ ముహూర్తం బాగాలేదు అసలు. మళ్ళీ క్షమించాలి, ఫస్ట్ నుంచి మాట్లాడదు సార్. నన్ను ఆన్ ఆఫ్ చేస్తున్నావు. వన్ టూ త్రీ లాగా నడుస్తుంది ఇలా మన కథ. అందరికీ నమస్కారం, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొత్త సంవత్సరంలో హుజూర్ నగర్ వాస్తవ్యులందరినీ కలుసుకోవడం సంతోషం. మరీ ప్రత్యేకించి హుజూర్ నగర్కి జాగృతికి ఉన్న అనుబంధం మీ అందరికీ తెలిసిందే. అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుబంధం, ఇది కొత్తది కాదు. ఇక్కడ చరిత్ర కోసం ప్రతి ఊరు ప్రతి చోట కృష్ణపట్టి అంతా కూడా కాళ్ళరిగేదాకా తిరిగినాం మేము. తిరిగి ఆ తర్వాత 3000 సంవత్సరాల తెలంగాణ చరిత్రను నిర్మించడంలో, ఆ చరిత్ర పుస్తకాలు పబ్లిష్ చేయడంలో హుజూర్ నగర్ ప్రాంతంలోంచి వచ్చినటువంటి అనేక శాసనాల్ని కూడా మేము మా జాగృతి చరిత్ర పుస్తకాల్లో వాడుకోవడం జరిగింది. అంటే మన తెలంగాణ ఎంత పురాతనమైనదని చెప్పడానికి హుజూర్ నగర్ కృష్ణపట్టియే సాక్ష్యంగా నిలుస్తుంది. అంత గొప్ప ఆనవాళ్ళు ఉన్నటువంటి హుజూర్ నగర్ మరి ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో కూడా ప్రముఖ పాత్ర పోషించింది. మగ్దూమ్ మొయుద్దీన్ లాంటి గొప్ప మనిషి మరి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం కూడా మనందరం చాలా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. మరి హుజూర్ నగర్ నియోజకవర్గం ఒకప్పుడు లేకుండే మళ్ళీ వచ్చింది. ఆ తర్వాత మరి మంచి ప్రాతినిధ్యం వస్తుందేమో, మంచి అభివృద్ధి అవుతుందేమో అని అనేక సార్లు కాంక్షించినా కూడా మరి రైల్ రోడ్ విషయంలో కావచ్చు, రోడ్స్ విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకునే విషయంలో కావచ్చు, అన్నిట్లో కూడా వెనకబడే ఉన్నాం. మనందరికీ తెలియంది కాదు, కొత్తది కాదు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో పులిచింతల ప్రాజెక్టు కట్టినప్పుడు మరి మన హుజూర్ నగర్లో 13,000 ఎకరాల సున్నపు రాయి గనులను మనం కోల్పోవడం జరిగింది. ఆనాడంటే ఉమ్మడి రాష్ట్రం, మరి మనం కోల్పోయినాం. మన దగ్గర ఉంటే అవి పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళం, రకరకాలుగా పనికొచ్చేటి అనుకున్నాం.
కానీ ఇప్పుడు కూడా మరి మన దగ్గర ఉన్నటువంటి ఖనిజాల మీద, మన దగ్గర ఉన్నటువంటి సున్నప్రాయి గని నిక్షేపాల మీద మనకెంతవరకు అధికారం ఉంటుంది అని అంటే పెద్దగా చెప్పేటటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఇక్కడ వాళ్ళవి కావు, మరి చాలాయి కూడా బయట ఉన్న కంపెనీలే. సరే, ఏదైతే ఏమైంది, రాష్ట్రం వచ్చింది, తెలంగాణ విడిపోయింది, మనం బాగున్నాం అనుకుంటే కూడా ఇప్పటికి కూడా ఉద్యోగాల విషయంలో మరి అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి దీని మీద ఖచ్చితంగా కొట్లాడాలి. ఎందుకంటే రాష్ట్రంలో యువత ప్రధానంగా ఉద్యోగాలు లేవనేటటువంటి బాధలో ఉన్నారు. ఏ తల్లి అయినా ఇవాళ మీరు ఏ ఇల్లు కదిలించి చూసినా కూడా మా బిడ్డకు ఉద్యోగం వస్తే చాలు, మా బిడ్డకు స్కూల్ బాగుంటే చాలు, మాకు పోవడానికి హాస్పిటల్ బాగుంటే చాలు, ప్రాథమికమైనటువంటి అంశాలను అడుగుతున్నారు. రాష్ట్రం వచ్చినాక 12 ఏళ్ల తర్వాత కూడా వీటి మీద మనం ఇబ్బంది పడతా ఉన్నామంటే మన ప్రాధాన్యత అంశాలు ఏంటిది, మనం ఎక్కడ తప్పు చేసినామనే విషయంలో ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికన్నా ఎక్కువ మరి తెచ్చుకున్న తెలంగాణలో పేదరికం సంఖ్య చూసుకుంటే, పేదవాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు. ఇండ్లు కావాల్సిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు. ఇదే హుజూర్ నగర్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా నేను అనేకమైన ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామని ఇదివరకు కూడా ఆయన చెప్పుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా 2000 ఇండ్లు కట్టించింది. అయినప్పటికీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తుకు పిలిస్తే అక్షరాల 83 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో ప్రభుత్వం మొత్తం స్క్రూటినీ చేసి 18 లక్షల మంది అర్హులు అని చెప్పి తేల్చడం జరిగింది. మరి వరుస పెట్టి స్వతంత్రం వచ్చినాక 79 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం ఇండ్లు ఇచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చింది. అయినా కూడా ఇన్ని లక్షల మందికి ఇండ్లు లేవు అంటే మరి అసలు ఎక్కడ తప్పు జరిగింది, అసలు ఇంకా ఇండ్లు కావాల్సిన వాళ్ళు ఎంతమంది, పేదవాళ్ళు ఎంతమంది, ఈ విషయాలు కూడా మనందరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నా అంటే హౌసింగ్ మినిస్టర్గా ఇదివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేసిండ్రు. మరి ఎన్ని ఇండ్లు ఇచ్చిండ్రు, అసలు ఇచ్చినటువంటి ఇండ్ల సంఖ్య ఎంత, ఇంకా ఇండ్లు లేని వాళ్ళు ఎంత తేలాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 18 lakhs అర్హులు ఉన్నారని తెలిసి ఫైనల్గా ఏం డిసైడ్ చేసిర్రు, ఈ సంవత్సరం ఓన్లీ 4 లక్షల మందికి ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు. మరి 4 లక్షల మందికి ఈ సంవత్సరం ఇస్తే బడ్జెట్ ఎక్కడ పెట్టిండ్రు, పెట్టిన దాంట్లో ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసిర్రు, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి నేను హౌసింగ్ మినిస్టర్ కాదు అని ఆయన అంటారేమో, అయినప్పటికీ ఆయనకు ఉన్నటువంటి అవగాహనతో నేను ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి ప్రధాన ఎజెండా ఏముండే, కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టలే కాబట్టి మేము వచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఎన్నేండ్లు ఇస్తారు ఇందిరమ్మ ఇండ్లు, ఎట్లా ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు, అన్నిటికన్నా ఎక్కువ ఇందిరమ్మ కమిటీలు అని ఒకటి వేసింది. అందులో కంప్లీట్గా ఒకటే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని ప్రజలందరూ భావించిన విషయం మీకు కూడా తెలిసిందే. సో ఇట్లా ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే ఏ రాజకీయ పార్టీ అయినా తక్షణ రాజకీయ ప్రయోజనాలు చూస్తుంది తప్పితే ఓవరాల్గా తెలంగాణ బాగుండాలని చూస్తలేదు. నిన్న నీళ్ళ విషయంలో జరిగినటువంటి చర్చ కూడా మీరు అసెంబ్లీలో చూసినట్టయితే కృష్ణానది గురించి చర్చ జరిగితే అందులో కర్ణాటక గురించి మాట్లాడలేదు, మహారాష్ట్ర గురించి మాట్లాడలేదు, ఆంధ్రప్రదేశ్ ఏదో మనకు శత్రువు అయినట్టు ఓన్లీ ఏపీ గురించి మాట్లాడేది. కృష్ణానది అంటే 4 స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, అందరి గురించి మాట్లాడినప్పుడే మనకు సమగ్రంగా చర్చ అవుతుంది. కర్ణాటక వాడు బాజాబ్తా ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి కేవలం ఒక ఉత్తరం రాసి వదిలేసిరు తప్పితే నిన్న అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్లో ఆల్మట్టి ఎత్తు గురించి ఫైట్ చేస్తామన్న ఇష్యూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పలేదు. నేను అడుగుతా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ఎందుకోసం మీరు అక్కడ 100 TMCలు కర్ణాటక వాళ్ళు ఆపుతామంటే దాని మీద ప్రొటెస్ట్ చేస్తలేదు. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. దాని మీద అడగాల్సిన బాధ్యత ఇరిగేషన్ మంత్రిగా మీకున్నది, మరి ఎందుకు క్వశ్చన్ చేయలేదని నేను అడుగుతా ఉన్నాను. అట్లానే కృష్ణాలో తుంగభద్ర నది ఉంటుంది, దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతలేరు. ఓవరాల్గా ఏంటంటే రావాల్సిన నీళ్లలో ఏదో ఆంధ్ర తెలంగాణ పంచాయతీ అన్నట్టు చూపించాలి, 2 మాటలు మాట్లాడాలి అనే విషయం తప్పితే కర్ణాటక నుంచి వచ్చే నీళ్లను ఎట్లా తెచ్చుకోవాలి, మరి ఫ్యూచర్లో మహారాష్ట్ర మనం ఇబ్బంది పెడితే అక్కడ నుంచి నీళ్ళు ఎట్లా తెచ్చుకోవాలి, ఇట్లాంటి లాంగ్ టర్మ్ ఆలోచన లేకపోవడం చాలా దారుణం. ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ యొక్క దీర్ఘకాలికమైనటువంటి దృష్టిని వారు పెంపొందించుకోవాలి. కృష్ణానది జలాలను మన భవిష్యత్ తరాల కోసం కాపాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లానే మన హుజూర్ నగర్లో 30,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి మూసీ ప్రాజెక్టు 2018లో గేట్లు కొట్టుకుపోయినాయి, 2022లో ఉన్నటువంటి వాషర్లు కూడా పడిపోయినాయి. కానీ ఇంతవరకు దాన్ని రిపేర్ చేయాలి. 295 crores రిపేర్ చేస్తామని బీఆర్ఎస్ చెప్పింది.
బీఆర్ఎస్ చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా దాన్ని టచ్ కూడా చేయడం లేదు. నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మరి ఎక్కడికక్కడ ఊడిపోతున్నాయి, మెయింటెనెన్స్ లేదు. కనీసం ₹1 అడిషనల్గా మెయింటెనెన్స్కి ఇచ్చారా అని నేను కాంగ్రెస్ అదంతా ఒక ఎత్తు అయితే మరి హుజూర్ నగర్ నాగార్జున సాగర్ లేకపోతే హుజూర్ నగర్లో వ్యవసాయం లేదు. మిగతా అన్నీ కూడా చిన్న చిన్న డిస్ట్రిబ్యూటరీ కాలువలు పెట్టుకొని ఎక్కడికక్కడ లిఫ్ట్లు పెట్టుకొని రైతులు బతుకుతున్నటువంటి పరిస్థితి. హుజూర్ నగర్ అయినా కోదాడైనా, హుజూర్ నగర్ కోదాడ కలిపితే 54 లిఫ్ట్లు ఉన్నాయి, అందులో 21 పనిచేయడం లేదు. ఎందుకు? ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ డబ్బులు లేక. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటారు, 24 లిఫ్ట్లు అసలే పనిచేస్తారు, 17 లిఫ్ట్లు సగం సగం పనిచేస్తున్నాయి. ఇవన్నీ పక్కన పడేసి ఇంకొక లిఫ్ట్ కొత్తది పెడుతున్నారు 1800 crores-తో. ఈ లిఫ్ట్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యతిరేకించారు మొన్నటి వరకు. మరి ఇప్పుడు కాంగ్రెస్ రాగానే 1400 crores ఉన్నది 1800 crores అయింది. కాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దానికి. నేను డైరెక్ట్గా అడుగుతా ఉన్నా, దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దక్కిన వాటా ఎంత? లేకపోతే మీ స్టాండ్ ఎందుకు మార్చుకున్నారు మీరు? మొన్నటిదాకా వద్దన్న లిఫ్ట్ ఇవాళ ఎందుకు కావాలనిపిస్తుంది మీకు? దీనివల్ల హుజూర్ నగర్కి ఏం లాభం అవుతుంది అన్న విషయాన్ని దయచేసి ప్రజలకు వారు వివరించి చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇట్లా 1 కాదు 2 కాదు, నీళ్లకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాకి ప్రత్యేకించి రిజర్వాయర్లు కట్టాలి. వారి వాళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. SRSP స్టేజ్ 2ని మనం ఒడిసి పట్టుకొని వాడుకోవాలి అంటే రిజర్వాయర్లు కట్టాలి. దాని గురించి మీరేమన్నా ఆలోచన చేసిండ్రా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఇట్లా అనేకమైన అంశాలు ఉన్నాయి. బోనస్ ఇస్తామని చెప్పిర్రు, ఇంతవరకు ఇవ్వలేదు. 2 సీజన్లు ఎగ్గొట్టిరు. రైతు బంధు 2 సీజన్లు ఎగ్గొట్టిండ్రు. కౌలు రైతులకు కూడా మామూలు రైతులతో సమానంగా ఇస్తామన్నారు, అది కంప్లీట్గా ఎగ్గొట్టిరు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, దాని జోలికే పోతలేరు. మరి 2,500 ఆడబిడ్డలకు ఇస్తామన్నారు, దాని గురించి కార్యాచరణనే లేదు. ఇట్లా 1, 2 కాదు, అసలు అన్ని హామీలు, అన్నిటికన్ని హామీలు కూడా బ్రేక్ చేసినటువంటి ప్రభుత్వం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రివర్యులుగా ఉన్నారు కాబట్టి వారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కనీసం మీరు మీ సూర్యాపేట జిల్లాకి, మీ ప్రాంతానికి అడిషనల్గా ఏం చేస్తున్నారు యాజ్ అ ఇరిగేషన్ మినిస్టర్, దాని మీద ప్రజలకు స్పష్టత ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్నటువంటి కార్యాచరణ కాకుండా సూర్యాపేటకు స్పెసిఫిక్గా ఏం చేస్తూ ఉన్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇంకా స్థానిక ఇష్యూలు చాలా ఉన్నాయి, వాటి మీద కూడా మాట్లాడతా, బట్ కొంచెం హెల్త్ సహకరించట్లేదు. అల్టిమేట్గా జాగృతి జనంబాట కార్యక్రమంలో ఒకటే గోల్ పెట్టుకున్నాం, ఎక్కడికక్కడ సమస్య దగ్గరికి మేము వెళ్ళాలి, దాన్ని డీటెయిల్గా స్టడీ చేయాలి, దాన్ని ఫాలో అప్ చేయాలి. ఇవాళ కవిత వచ్చిందా పోయిందా అన్నట్టు కాదు, నేను వచ్చిపోయిన తర్వాత స్థానికంగా ఉండే నాయకులను, కమిటీలను బలోపేతం చేస్తాం, ఆయా అంశాల మీద పోరాటం చేయడానికి సంసిద్ధం చేస్తాం. అదేవిధంగా నేను ఇందాక మీకు చెప్పినట్టు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. హుజూర్ నగర్ నుంచే మా ప్రస్థానం ప్రారంభమైంది కాబట్టి హుజూర్ నగర్ మీద ఫోకస్ పెడతాం. ఇక్కడ అసెంబ్లీ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటామనే విశ్వాసాన్ని కూడా ఇవాళ రోజున మేము ప్రకటిస్తూ ఉన్నాం. సో ఆ దిశగానే, అంతే స్పీడ్గానే జాగృతి యొక్క కార్యాచరణ ఉంటుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇట్లా మీడియా మిత్రుల్ని కలుసుకోవడం, మీతో పాటు ప్రజల్ని కలుసుకోవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద ట్రబుల్, నా గొంతు రిపీటెడ్గా. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నేనేమంటున్నా అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకవేళ అట్లా జరిగిందని అనుకుంటే నిన్న మొన్న వాళ్ళు దాన్ని రివర్స్ చేసే అవకాశం ఉండే. ఏదైతే కృష్ణా నీటిలో పాలమూరు రంగారెడ్డి ఉందో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 70 TMCలతో పాలమూరు రంగారెడ్డికి జీవో వచ్చింది, 7.5 TMCలతో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి వచ్చింది. అంటే 77.5 TMCకి అవకాశం ఉండే వీళ్ళకి ఫైట్ చేయడానికి. అవన్నీ వదిలిపెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే సంతకం పెట్టి వచ్చారు కదా 45 TMC మాకు చాలని. అంటే అన్యాయం చేసింది ఎవరు? నాకేం బీఆర్ఎస్ మీద ప్రేమ లేదు, నేనేం బీఆర్ఎస్లో లేను, నన్నే బీఆర్ఎస్ బయటకు పంపించేసింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా అదే అన్యాయాన్ని కొనసాగిస్తుంది. సో వాళ్ళు తప్పు చేస్తే మీరు ఫిక్స్ చేయాలి, మీరు ఫిక్స్ చేయకుండా ఏం లాభం? వాళ్ళు అన్ని తప్పులు చేసిరంటారు, వాళ్ళు ఇల్లు ఇవ్వలేదంటారు, మీరు ఎక్కడ ఇల్లు ఇచ్చిండ్రు? వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదంటారు, మీరు ఎక్కడ నీళ్ళు ఇచ్చిండ్రు? వాళ్ళు పెన్షన్ పెంచలేదంటారు, మీరు ఎక్కడ పెన్షన్ పెంచారు? మరి ఏమి చేయనప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదంటారు, మీరు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామంటారు, మీరు ఎక్కడ ఇచ్చిర్రు? మైనార్టీలకు సంబంధించి వాళ్ళు బడ్జెట్ ఇవ్వలేదంటారు, మీరు ఎక్కడ ఇచ్చిర్రు? మీరు ఎక్కడ ఖర్చు చేసిరు? బీసీలకు వాళ్ళు ఏం చేయలేదంటారు, మీరేం చేసిర్రు? మీరు కూడా మోసం చేసిరు కదా 42% రిజర్వేషన్ ఇస్తామని. సో అట్లా ఒక పోయిన ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా కాకుండా ఈ 2 సంవత్సరాల్లో
కాంగ్రెస్ పార్టీ చేసింది ఏందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి ప్రజలకు. రేపు చెప్తా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. సారీ ఫర్ ద ట్రబుల్.